కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన రోడ్డు మూన్నాళ్ల ముచ్చటగానే మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పర్యవేక్షించాల్సిన పంచాయతీరాజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినపడుతున్నాయి. జైనద్ మండలం కాప్రీ ఎక్స్ రోడ్ నుండి బేల మండలం దహేగావ్ అంతర్రాష్ట్ర రోడ్డు వరకు దాదాపుగా 25 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణం కోసం 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. నిబంధనల ప్రకారం బ్రిడ్జు నిర్మాణానికి నాణ్యతమైన మెటీరియల్ను ఉపయోగించాల్సి ఉన్నప్పటికీ పనుల టెండర్ చేజిక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ వాటికి తూట్లు పొడుస్తున్నట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా పనులు సాగిస్తున్నారంటూ మండిపడుతున్నారు. సాంగిడి గ్రామం వద్ద నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జి నిర్మాణంలోనూ నాసిరకమైన సిమెంట్ ఉపయోగించడంతో పగుళ్లు తేలుతున్నాయంటున్నారు. పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా మామూలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే గుత్తేదారులకు అడ్డు అదుపు లేకుండా పోతుందంటూ దుయ్యబడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్డు నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి నిధుల దుర్వినియోగం కాకుండా చూడాలని కోరుతున్నారు. మొత్తం అట్లాలో కుమ్ముడు రమేష్ దగ్గర చేసిన ఇంజనీర్ దగ్గర ఇంకా సిమ్టి రాసిన దానితో సిమ్టి రాస్తారు మొత్తం సిమ్టి రాసింది పోతా పెట్టి పోతా పెట్టి పోతా పోతా పెట్టి लोकेशन चेंज करना है रमेश अंदर जूने बोल के बोलने का खुद के थोड़ी चीज यहाँ खोज पाइप कहाँ है डाल लेता है इसके ऊपर पानी मिला के डाल देंगे ఒకళ్ళు మొత్తము ఇది ఉత్త సిమ్టి రాస్తున్నారు. మరి ఏమిటి ఇది కండక్టర్ పట్టుకున్నాడు, మరి వాళ్ళు దోసుకున్నందుకు ఎగబడ్డలా. మరి ఆ రోడ్డు పనులు మంచిగా లేవు. మా సాంగిడి గ్రామం నుంచి ఇది ఎందుకు జరుగుతున్నది? ఇట్లా మొత్తం సిమ్టి రాసిస్తున్నారు. అది అధికారులు మొత్తం అది పట్టుకున్న గుత్తేదారు మరి దోసుకున్నా ఉన్నాడా, మరి బిల్లు వేస్తలేదా, మరి ఎట్లా మరి ఇది అది మొత్తం సిమ్టి రాసేసిండు. నేను సుఖం మేస్తిరిని, నేను సుఖం ఇంజనీర్ సార్ దగ్గరనే చేసినోని అట్లా అట్లా. మరి ఇది ఏమి కథ? ఇది మాకు ఓడు పట్టించుకునే లేదా? సాంగిల్లా వర్షాకాలం పనులు నడుస్తున్నాయి. ఇవి మొత్తం అది ఉమ్మిరి పూలు కాడికి వెళ్ళి అట్లా సుఖం ఉన్నాయి. మొత్తం ఆడ సుఖ చూస్తే ఇంకొకటి భీమాన కాడ అట్లా ఉన్నది. అది వానదారులకు మొత్తం ఇబ్బంది అవుతున్నది. మరి రోడ్ ఎప్పుడు అవుతుంది? వర్షాకాలం వస్తున్నది. మరి ఇప్పుడు ఎట్లా చేస్తారు? మరి నాలిని గుడుపుతారా? మరి ఎట్లా చేస్తారా? మీ అధికారులు పట్టించుకోవాలా, అందరు పట్టించుకోవాలా? మరి గత సంవత్సరం నుంచి రోడ్డు శాంక్షన్ అయింది. కాప్రీ నుండి దైగావ్ వరకు 25 కోట్లతో అంటున్నారు. ఈ బ్రిడ్జులే కట్టడానికి 3-4 నెలలు అయింది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ రోడ్ ఎప్పుడు అవుతుంది, వేస్తారు, ఎప్పుడు వేస్తారు ఏం లేదు. ఈ బ్రిడ్జులు కూడా నాసిరకంగా ఉన్నాయి. ఏడి సిమెంట్ ఏడి ఆడ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ సమక్షంలో చూపించాము. మరి ఈ అధికారులు కొంచెం చొరవ తీసుకుని కాంట్రాక్టర్ చెప్పించి ఈ రోడ్డు త్వరగా కావాలని మేము కోరుకుంటున్నాం. సాగరి ప్రజల తరఫున కూడా ఇక మా బ్రిడ్జ్ మా పైన ఒడ్డు తవ్వుతున్నారు, ఇలా చేస్తున్నారు. మాకు ఇంత వరదలు వస్తే ఆ ఒడ్డు తవ్వేస్తే మా ఊళ్ళోకి నీళ్ళు వస్తాయి. మట్టి సుఖ ఈదే తవ్వేస్తున్నారు. ఇది ఎట్లా? అక్కడ నుంచి తెచ్చేది కాంట్రాక్టరు, అక్కడ నుంచి తెచ్చేది డబ్బులకు ఇది చేసో ఏం చేసో మా విలేజ్ నుంచి దవ్వుతున్నారు, ఇక్కడ వేస్తున్నారు.
అది కూడా నాసిరకంగా మట్టి పనులు కూడా నాసిరకంగా ఉన్నది. కొంచెం అధికారులు చొరవ తీసుకోవాలి, త్వరగా ఎటు చూడాలి.